హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ మనోజ్. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపాయి. సో సమంతాన్ని అనవసరంగా ఇరికిచ్చారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. సో ఈ ఇష్యూపై మనతో మాట్లాడడానికి ప్రస్తుతం బీఆర్ఎస్ కంచుకంఠం సత్యవతి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడు. నమస్కారం మేడం. అంటే ఏంటి మేడం, ఎలా తీసుకుంటున్నారు ఒక ఆడపిల్లని లాగటం మధ్యలో? దీన్ని ఎలా చూస్తారు మీరు? చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. ఎందుకంటే కొండా సురేఖ ఒక మంత్రి హోదాలో ఉంది. మామూలు మహిళగా మాట్లాడిన మాటలు కావు ఇవి. నాకు ఆమె మాట్లాడిన తర్వాత ఆమె కొండా సురేఖ అని ప్రస్తావించడం కంటే కూడా బండా సురేఖ అని మాట్లాడితే బాగుంటుందేమో అని ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఆమె తెలంగాణ ఉద్యమ ద్రోహి. నిజానికి ఆమెకు ఒక రాజకీయ జీవితమే లేదు ఆఫ్టర్ తెలంగాణ. కానీ అలాంటి ఆమెకు కేసీఆర్ గారు మళ్ళీ రాజకీయ భవిష్యత్తు ఇచ్చి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిండ్రు. బీఆర్ఎస్ లో ఆమె పదవిలో అనుభవించింది. ఆమె రాజకీయ జీవితం అంతా కూడా ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీ పోయి అక్కడ కాలం గడుపుకునే పరిస్థితి. అట్లాంటి బండా సురేఖ ఇవాళ చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి కేటీఆర్ మీద ఇట్లాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం అంటే చాలా సిగ్గుచేటైనటువంటి అంశం. ఆమె కేటీఆర్ గారి గురించే కాదు, మొత్తం తెలంగాణ మహిళా లోకం గురించి కూడా చాలా దిగజారుడుగా మాట్లాడింది అనేది మేము భావిస్తున్నాం. అదేవిధంగా అంటే విడాకుల అనంతరం చాలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోనే వాళ్ళిద్దరు విడిపోయారు. ఇది అందరికీ కూడా తెలిసిన అంశం. ప్రతి ఒక్కరు కూడా సమంత నాగ చైతన్య విడిపోవడం అనేది చాలా మంది జీర్ణించుకోలేని అంశం. నాగ చైతన్య అంటే హైడ్రాని పక్కదో పట్టించడం అనుకోవచ్చు. పక్కదో పట్టించడానికే ఈ మాటలు మాట్లాడింది. ఎందుకంటే మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. నిరుద్యోగుల నుంచి స్టార్ట్ అయింది. ఏ నిరుద్యోగం మీద అయితే వాళ్ళు బాగా లేనిపోనివి చెప్పి నిరుద్యోగులకి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకి తప్పుడు విషయాలు చెప్పి, అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, వీళ్ళందరూ 420 అండి. కాబట్టి 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. రఘునందన్ రావు ఇష్యూలో హరీష్ రావు వెళ్ళి కొండా సురేఖకి సారీ అక్క తప్పైంది అక్క అని చెప్పారంట. కానీ కేటీఆర్ చెప్పలేదు. ఇదేమన్నా కొంచెం ఆ గిల్టీ ఫీలింగ్ ఏమన్నా ఆయన మీద ఉందంట. ఆమెకి ఏమన్నా గిల్టీ ఫీలింగ్ ఉంటే మాట్లాడుకోవచ్చు, పరిష్కరించుకోవచ్చు. కానీ సమంతకి ఏం సంబంధం అండి? నాగార్జున ఫ్యామిలీకి ఏం సంబంధం అండి? నిజానికి ఎన్ కన్వెన్షన్ పర్మిషన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే ఇచ్చారు. అప్పుడే వాళ్ళు ఆ కన్వెన్షన్ కట్టడం అనేది స్టార్ట్ అయింది. అప్పుడేం మాట్లాడలేదు మరి? సమంతకి ఏం సంబంధము? నాగార్జున గారికి ఏం సంబంధము? ఇంకా నయ్యం, నాకు ఆ వీడియో చూసిన తర్వాత సమంత మన నాగార్జున గారు చిన్న కొడుకు అఖిల్ది కూడా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. ఆ ఎంగేజ్మెంట్ కు క్యాన్సిల్ కేటీఆర్ అని మాట్లాడలేదు. ఆమె కొన్నిదేళ్ళ నిహారిక ఉంది కదా, పెళ్ళైన తర్వాత ఆమె కూడా డైవర్స్ అయ్యింది. ఆమె డైవర్స్ కూడా కారణం కేటీఆర్ మాట్లాడలేదు. ఎందుకంటే ఈ ఒక రౌడీ మెంటాలిటీ ఉన్నటువంటి కొండా సురేఖ ఎలాంటి మాటలు మాట్లాడడానికైనా దిగజారడానికే సిద్ధమైంది అనేది నిన్న చూసినటువంటి మాటలు చూస్తే అర్థమైంది. వీళ్ళు మాట్లాడితే 30 ఏళ్ళు పాలిటిక్స్ లో ఉన్నా ఉంటారు కదా. సో అంటే కనీసం ఒక బాధ్యతయుతమైన ఒక పదవిలో ఉండి, అంటే దీన్ని ఆవిడ చేసిన కామెంట్స్ ని నిరాధారం. నిజంగా ఆవిడకి కనీసం ఆవిడ దగ్గర ఒక ఆధారం ఏమైనా ఉంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేది, అందరికి చూపించేది. కానీ అంటే ఇది ఒక కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా దిగొచ్చు అంటారు? ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారండి. కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కూడా అసలు ఒక మహిళ ఇంకొక మహిళను బజారుకి ఇచ్చి మాట్లాడాల్సినటువంటి మాటలు అయితే కాదు. మ్యూచువల్ డైవర్స్ అని చెప్పేసి అందరికీ తెలుసు. ఆమె డైవర్స్ తర్వాత ఏ కారణాలైనా కావచ్చు, డైవర్స్ తర్వాత ఆమె ఇండస్ట్రీలో చాలా నిలదొక్కుకోవడానికి మానసికంగా ఇబ్బంది పడి నిలదొక్కుని ఇలా ఒక ఆత్మగౌరవంతో బతుకుతుంది. అలాంటి ఆత్మగౌరవం గల ఆడబిడ్డకి బతుకమ్మ పండుగ రోజు నువ్వు ఆమెను మళ్ళీ బజారుకి ఇచ్చడం. గాంధీ జయంతి అని అంటే ఏంటంటే ఆడపిల్లలు అర్ధరాత్రి స్వతంత్రంగా నడిచిన రోజే స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి మాట్లాడినటువంటి గాంధీ జయంతి రోజు నువ్వేం మాట్లాడినావు అసలు? నిన్న బతుకమ్మ స్టార్టింగ్ ఒక బతుకునివ్వాల్సిన ఆడపిల్లలకి నువ్వు ఒక మంత్రి హోదాలో ఉండి ఆ ఆడపిల్ల జీవితాన్ని వాళ్ళ బయటికి ఇచ్చినావు. ఎంత సిగ్గుచేటైనటువంటి అంశం. ప్రతి ఒక్కరండి, కామన్ మ్యాన్ కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది మహిళలు కూడా ఆమె మాటల్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మేము బీఆర్ఎస్ మహిళలుగా కాదు, బీఆర్ఎస్ లీడర్లుగా కాదు, కాంగ్రెస్ లో ఆమె ఉరికించి తంటారు. నిజంగా నేను ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా, ఆమె మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకున్నా అని చెప్పేసి మాట్లాడడం కాదు, ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ఆడబిడ్డల పరువును తీసినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలా. సమంతకి బహిరంగ క్షమాపణ చెప్పాలా, కేటీఆర్ గారికి చెప్పాలా, నాగార్జున ఫ్యామిలీకి చెప్పాలా. ఎన్ కన్వెన్షన్ ఏ రోజు ప్రారంభమైంది? కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎన్ కన్వెన్షన్ స్టార్ట్ చేసిరు. ఆ రోజు ఏం చేసిరు మరి? ఆ రోజు ఇంకా నేను మాట్లాడలేను. ఒక మహిళగా
ఇంకా వేరే మహిళల్ని నేను కించపరుస్తూ మాట్లాడలేను. ఇవాళ పేదవాళ్ళ గుడిసెల్ని, పేదవాళ్ళు కట్టుకున్నటువంటి బిల్డింగ్లని మీరు కూల్చేస్తున్నారు కదా నిర్దాక్షిణ్యంగా. అదే ప్లేస్ లో అదే చెరువుల్ని ఆక్యుపై చేసుకొని FTL పరిధిలో ఉన్నటువంటి చాలా మంది మీ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు, పొంగులేటి శ్రీనివాస్ కావచ్చు, అదేవిధంగా స్వయంగా సీఎం గారి అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి గారి ఇల్లు కూడా ఉన్నాయి, ఫామ్ హౌస్లు ఉన్నాయని చెప్పేసి స్పష్టంగా బయటపడింది. మరి వాటిని ఎందుకు కూలగొట్టట్లేదు? పైసా కూడబెట్టుకొని కట్టుకున్నటువంటి పేదవాళ్ళు కడుపులు ఎందుకు కొడుతున్నారు మీరు? కానీ ఈ ఇష్యూలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు దాకా స్పందించారు. దీన్ని బీఆర్ఎస్ ఏ విధంగా చూస్తుందంటే స్పందించకపోవడం ఏంటండి? చాలా నీచంగా మాట్లాడండి. ఇవాళ ఒక చోట ఏమని మాట్లాడాడు, ఒక్కొక్కరిది వీపు చింతపని చేస్తా అని చెప్పేసి మాట్లాడింది. అసలు అంటే ఆ ఒక్క చోట మేస్తే పిల్లొక చోట దూడొక చోట మేస్తుందా? కాదు కదా. ఆయన సంస్కృతి అదే, ఈమె సంస్కృతి కూడా అదే. అసలు చాలా నీచంగా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు. ఆయనకైనా సీఎం అనేది ఆయనకు ఊహకందని అంశము. ప్రజలు కూడా ఎవ్వరు ఆయన సీఎం గా రిసీవ్ చేసుకుంటలేరు. అట్లీస్ట్ ఆ హోదా వచ్చిన తర్వాత ఆ హోదాకు తగ్గట్టయినా బిహేవ్ చేయాలి. హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది చాలా తప్పుడు నిర్ణయం. ఒకవేళ అదే సరైన నిర్ణయం అయితే మిగతా వాళ్ళది కూడా కూలగొట్టాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ గా డిమాండ్ చేస్తున్నాం. ఈ కొండా సురేఖ ఇష్యూ గురించి మధ్యలో ఆయన పిసిసి చీఫ్ ఆయన వచ్చి మాట్లాడి, లేదు ఎంత కాదులే, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఏదో ఎన్టీఆర్ కావచ్చు, ఇంకా నాచురల్ స్టార్ నాని కావచ్చు, మెగాస్టార్ కావచ్చు, వీళ్ళందరూ ఎప్పుడో సపోర్ట్ చేస్తున్నారో వీళ్ళంతా మాట్లాడితే మళ్ళీ పెద్ద ఎలకత మాఫీ అవుతుందని చెప్పి ఆయన కొంచెం సున్నితంగా డీల్ చేశారు మధ్యలో వచ్చి. ఇక్కడ ఈ ఇష్యూలో మరి ఆయన డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడితే బాగుండేది కదా. వాస్తవమే కదా. ఇప్పుడు సీఎం గారు ఒక మహిళ పట్ల అంటే అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమె ఎవరు మామూలు హోదాలో లేదు, మంత్రి పదవిలో ఉంది. ఖచ్చితంగా ఆమెను బర్తరఫ్ చేయాలి, మందలించడం కాదు, బర్తరఫ్ చేయాలి. అసలు ఆమెకి ఎలాంటి అర్హత లేదు మంత్రి పదవిలో ఉండడానికి. ఒక మహిళ అయ్యుండి చాలా నీచంగా మాట్లాడింది, చాలా దిగజారు మాట్లాడింది, చాలా తప్పుడు ఆరోపణలు చేసింది, తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచింది. బతుకమ్మ పండుగ రోజు అసలు ఒక ఆడపిల్లను బయటికి లాగడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి అంశము. గాంధీ జయంతి రోజు మహిళలకు స్వతంత్రం రావాలని చెప్పేసి కలలు కన్నటువంటి గాంధీ జయంతి అదే పార్టీ గాంధీ వారసులు ఉన్నటువంటి పార్టీలో ఉంది. ఆమె గాంధీ వారసులు ఉన్నటువంటి పార్టీలో ఉండి ఇలాంటి అనుచిత వాక్యాలు చేస్తే సీఎం రేవంత్ ఖచ్చితంగా మేము బర్తరఫ్ చేయాలి, లేదంటే గవర్నర్ జోక్యం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సో ఫైనల్ గా కొండా సురేఖ గారికి మీరు ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే ఏం చెప్తారు? సజెషన్ ఏం లేదు, ఆమె ఆ పదవికి అనర్హురాలు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పోయి తను పబ్బం గడుకునే బాపతి. ఈ సందర్భంగా ఆమె రౌడీయిజం కావచ్చు, ఆమె బూతు పురాణం కావచ్చు, ఆమె ఇన్ని రోజులు రాజకీయాలలో ఉండి చేసినటువంటి నేర్చుకున్నటువంటి ఆ దిగజారుడి చైతన్యం ఏదైతే ఉందో అది వాళ్ళ బయటపడింది. కాబట్టి ఆమె బహిరంగ క్షమాపణ కేటీఆర్ గారికి చెప్పాలి అనేది నేను డిమాండ్ చేస్తున్నాను. సో ఇది కొండా సురేఖ చేసిన కామెంట్స్ అసలు ఎటువంటి ఆధారం లేనివి, నిరాధారమైనవి. సో కాబట్టి కేటీఆర్కి ఎట్టి పరిస్థితిలో బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు సత్యవతి గారు. సో చూస్తూనే ఉండండి #.